ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల ఎంఎస్ఎన్ చార్టీస్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీకి ఎన్ఆర్ఐ కామరాజు ఆర్వో వాటర్ ప్లాంట్ను బహుకరించారు. ముందుగా మల్లాడి సత్యలింగ నాయక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చార్టీస్ అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం కాలేజీకి ఆర్వో వాటర్ ప్లాంట్ను బహుకరించిన ఎన్ఆర్ఐ కామరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ కూలర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ విజయకుమారి, చార్టీ సూపరింటెండెంట్ జె సోమరాజు, మినీ గుడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ, పినపోతు ఫిలిప్, చారిటీస్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఎలా చూడండి సార్ ఒకసారి. ఓకే సార్, స్టార్ట్. అదే ఎలా చూడండి సార్. ఓకే సార్. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ప్రోత్సాహంతో మన ఎన్ఆర్ఐ కామరాజు గారు ఈ రోజు జూనియర్ కాలేజీ నాయకర్ చారిటీస్ అనుబంధ సంస్థ అయిన ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీకి పిల్లల సౌకర్యార్థం వాటర్ తాగు నిమిత్తం మంచి ఐస్ కూలింగ్ ప్లాంట్, వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ కూలర్ బహుకరణ చేశారు. దీనికి మన ప్రిన్సిపల్ విజయకుమారి గారు ఎంతో మోటివేషన్ చేయించి మన కామరాజు గారితో ఈ వాటర్ ఫిల్టర్ వేయటానికి బాగా సహకారం అందించారు. కామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మన అసిస్టెంట్ కమిషనర్ శ్రీ నా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. సహాయం చేస్తారని చెప్పి దాతలు ఇచ్చినటువంటి సహాయం, మా చైర్మన్ గారి సహకారం, అలాగే నా చాలా అదృష్టం నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఆవిడ ఆదివారం మేడం నాయుడు గారు అయితే మీరు చెయ్యండి మేడం, మీకు ఎందుకు మేము ఉన్నామని సూపరింటెండెంట్ గారు వీళ్ళందరి సహకారం. మీరు ఏం పెట్టుకోకుండా బాగా చదువుకోవాలి. పెద్ద పెద్దలందరికీ ఏమి లేవండి. అంబేద్కర్ గారు ఈజీ దీపంలో చదువుకున్నారు. అబ్రహం లింకన్ ఎంఎస్ఎన్ జూనియర్ కళాశాల అనేది 1969లో ఇంటర్మీడియట్ బోర్డు పెట్టినప్పుడు ఈ కళాశాల ప్రారంభించడం జరిగింది. కళాశాల ప్రారంభించినప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి తెలుగు మీడియం ఈ 4 గ్రూపులతోనే కళాశాల ప్రారంభించబడింది. అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కళాశాలను మన నాయకర్ గారు ఎంతో అంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి మనం ప్రతిరోజు కూడా ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన గురించి మనందరికీ తెలిసిందే. కానీ అంతా ఉండి ఎంతో ఆస్తులుండి ఇచ్చినటువంటి పరిస్థితి కాకుండా ఆయన కష్టపడి సంపాదించిందంతా కూడా ఇక్కడ ఉండేటువంటి పేద విద్యార్థులందరికీ కూడా పేద విద్య, అలాగే ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా కాకినాడలో ఉన్న ఏ పిల్లలైనా కూడా ఏ విద్యార్థులైనా కూడా ఇక్కడికి వచ్చి అన్నదానం అంటే చదువుకునే పిల్లలకి ఏం కావాలి, రోజు మనందరికీ కూడా ఫుడ్ కావాలి. సో చదివే పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో ఎంతో మంచి మనసుతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ప్రారంభించబడ్డాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంచుమించుగా 69లో ప్రారంభించబడినటువంటి ఈ జూనియర్ కళాశాల ఈరోజు అనేక కొత్త కోర్సులతో కూడా వెలిసిల్లుతుంది. ఈ విషయం చాలా మందికి బయటకు మేము ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయామనే బాధ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే 2020-21లో కరోనా టైంలో మేము డోనర్ అంటే
ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 8.5 లక్షలతో ఈ ల్యాబ్ అంతటినీ కూడా మేము తయారు చేయడం జరిగింది. కేవలం 3 నెలల కాలంలోనే మేము ఈ కోర్స్ ప్రారంభించడం, ఈ డోనర్తో ఇవన్నీ కూడా, అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడు మీరు కూర్చునేటువంటి ఆ 70 బెంచీలు కూడా సెంట్రల్ జైలు నుంచి ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇలా ఒక డోనర్ ఇచ్చినటువంటి ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది డోనర్స్ మనకి ముందుకు వస్తూ ఉన్నారనమాట. ఆ రకంగా ఈ సంస్థను మేము ఇంకా ఇంప్రూవ్ చేయదలుచుకున్నాం. రీసెంట్గా ఇంగ్లీష్ మీడియం, సిఈసి ఇంగ్లీష్ మీడియం, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం కూడా 3 ఇయర్స్ బ్యాక్ కొత్త కోర్సులు ప్రారంభించబడ్డాయి. సో ఒకప్పుడు క్లోజ్ చేసేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి కాలేజీలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే విధంగా మేము టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పార్ట్ టైం అందరూ కూడా కష్టపడి ఈ కాలేజీలు మేము నడుపుకుంటూ జరుగుతుంది. సార్ రీసెంట్గా కామరాజ్ గారు వచ్చి, ఆయన ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ కాదు అంతే కదా సార్, అయినప్పటికీ కూడా మన కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా వాటర్ సప్లై నేను ఈ రకంగా ఆర్ఓ ప్లాంట్ ద్వారా చేస్తానండి అని ఆయనంతటా ఆయనే వాలంటీర్గా వచ్చారు. నిజంగా ఇది చాలా చాలా హర్షించదగినటువంటి విషయం అనమాట. సో అందరూ ఒక్కసారి ఆయనకి మన కళాశాల